గణేష్ యాదవ్ అనే వ్యక్తి కేవలం రీల్స్ వరకే, అంటే రీల్స్ వెనకాల కూడా బీభత్సంగా పొగరు, యాటిట్యూడ్, బాగా గొడవలు చేస్తాడు, ఒక పైల్వాన్ అనే తీరు ఫీల్ అవుతాడు అని చెప్పి అంటున్నారు. మరి మీ సరౌండింగ్స్ తెలిసిన వాళ్ళు కొంతమంది అనుకునేటోళ్ళు అనుకుంటూనే ఉంటారు అన్న. ఏముంది ఈ రోజులలో మంచిగా బతికేటోని మీద బురదయాలుడే కదా, వస్తూనే ఉంటాయి. పనికిరానోనికి ఏంది పక్కనోని ఎప్పుడు కింద దొక్కాలనేదే ఉంటది. వానికి ఎదగనికి చేత కాదు, ఎదిగేటోని చూసి ఓర్వలేరు, కామన్ అది. నేను ఏడో చెప్పుకోలేదే ఫైల్మాన్ అని. మనం చేసే మంచిల గిట వానికి చెడ ఒప్పిస్తుందేమో అన్న, తెలియదు కదా. అనుకుంటూనే ఉంటారు. పట్టించుకోవద్దన్న. అవి పట్టించుకుంటే మనిషి ఎప్పుడు ఎదగలేడు, పనికిరాని మాటలు పట్టించుకుంటే. ఎవరు ఏడుపు వాళ్ళకే చేస్తున్నారు అంతే అన్న. నేనేం చెప్తున్నా, ఇప్పుడు పని పాట లేని మనుషులకు ఏముందన్న, ఎంతసేపు ఉన్నా పక్కనోని ముచ్చట, పక్కనోని మీద ఏడిపే ఉంటది. వీని జీవితం గురించి వీడు పట్టించుకోడు, కానీ పక్కనోళ్ళ జీవితాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు ఇప్పుడు. అదే చెప్తున్నా కదా, సేమ్ అంతే. అలాంటి వ్యక్తులను చూసినావు నీ లైఫ్ లో? మస్తుగా చూస్తాం అన్న, ఎందుకు చూడం. అలాంటి వ్యక్తులను మస్తుగా చూసినాం అన్న. అలాంటి చూసే ఇక్కడ దాకా వచ్చినట్టు. అవునన్నా. ఓకే అన్న, ఇది పక్కన పెడుతుంటే నీ రీల్స్ అన్ని నేను చెక్ చేసిన. సో అంటే ఈ నీతి మాటలు మీరు చెప్తున్నారు కదా, సో ప్రజెంట్ సొసైటీ, ప్రజెంట్ మనం ఉన్న ఈ జనరేషన్ లో ముఖ్యంగా ఈ కొన్ని సంవత్సరాల కింద చూసుకున్నట్టయితే ఎక్కడ పోయినా అత్యాచారం, ఏజ్ కి లిమిట్ లేకుండా చిన్న పిల్ల నుంచి ముసలి అమ్మ వరకు ఎలా చూడొచ్చు ఈ ఘటనలు చూస్తుంటే? నీకేమనిపిస్తుంది అన్న? మన భారతదేశంలో స్వేచ్ఛ ఎక్కువ ఉందన్న. ఎవరైనా ఏమన్నా చేయొచ్చు. అదే అన్న, మన భారతదేశంలో స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చారు. ఎవరైనా ఏమన్నా చేయొచ్చు. ఎందుకంటే ఒకరిని చూసి ఒకటి అలవాటు అవుతున్నాడు. చట్టము వీడిని ఏదో ఏదామని కాదు, 2 రోజులు జైల్లో ఉంటది, మంచిగా మేపుతుంది, 3వ నెల బయటకు వదిలిపెడుతుంది. వాడిని చూసి ఇంకోటి తయారవుతాడా, వీడు 2 నెలలుగా ఉన్నది, నేను చేస్తా తప్పేముంది అనేది వస్తుంది తప్ప, చట్టం కరెక్ట్ పట్టించుకొని అన్న. 100 మంది ఉన్న కాడ తీసుకొచ్చి వదిలిపెట్టమను, పోయి తీసుకొచ్చి జైల్లో కాదన్నా. మనం ర్యాలీలు తీస్తాం క్యాండిల్ పట్టుకొని, RIP సొసైటీ అని వాట్సాప్ లో మెసేజ్లు చేసుకుంటాం తప్ప ఇంకా వేరే చేసేది ఏముండదు. 10 రోజులు ఇది నడుస్తుంది, 11వ రోజు మళ్ళీ కొత్తది ఏదన్నా కాగానే మళ్ళీ ర్యాలీలు స్టార్ట్ చేస్తాం, మళ్ళీ RIP సొసైటీ అని పెట్టుకుంటాం. అట్లా ర్యాలీలు తీసేటప్పుడు ఎవడైతే చేస్తాడో వాడిని తీసుకొచ్చి ఆ ర్యాలీ ముంగల పడేయాలన్న. ఎందుకంటే ఒక్కడు చంపిండు అనుకో, వీడు అడ్డం ఉన్న చట్టాలన్నీ వీడిని చంపిన వాడి మీద ఎమ్మటే వస్తాయి చట్టం, వాడిని చంపిండు అని. మనం అట్లా వేయాలంటే, ఏదైనా వేయాలంటే మన కాడ అధికారం అని ఉండాలి ఫస్ట్. అధికారం లేనప్పుడు ఇట్లా 100 మంది కలిసి చంపుతా దుమ్మి కేసులో పోతుంది. ఒక్కడు ఏం చేయలేడన్నా, నేను చెప్తున్నా. ఒక్కడిద్దరు సరే కోపం వచ్చి ఏదన్నా చేసినా వాడిని వదిలిపెడతారు. వీళ్ళు అయ్యో పాపం చేసినోడు గట్టే వీళ్ళకి పాపం అయిపోతాడు అప్పుడు చంపితే. ఇది ఒకటైతే నడుస్తుంది అన్న. కరెక్ట్ చట్టం కరెక్ట్ పట్టించుకొని భయం రావాలి. అవును, పబ్లిక్ లా చూస్తున్నాం ఇప్పుడు యూట్యూబ్ లా వైరల్ చేసే వీడియోలు అట్లాంటివి పబ్లిక్ లా బట్టలు ఇప్పి కోసి పడేయాలి, లేదా పబ్లిక్ లా చంపేసేయాలన్న. ఇంకోనికి భయం రావాలి, ఇంకో అమ్మాయి దగ్గరికి పోవాలి, ముట్టుకోవాలంటే ఒక భయం అనేది రావాలి, అమ్మ వద్దురా రేపు ఏదైనా అయిపోతుంది అని. అది మాత్రం నడవాలన్న. నిజంగా అన్న, ఈ సమాజం తలుచుకుంటే సిగ్గేస్తుంది. ఎందుకంటే ఏదైనా అయితే ఆ నెక్స్ట్ డే క్యాండిల్ ర్యాలీలు, సో లైక్ మీరు చెప్పినట్టు వాట్సాప్ స్టేటస్లు. సో అంటే తెలిసైన అయితే తెలియకుండా ఇంకెన్ని ఘటనలు అవుతున్నాయేమో నిజంగా పిల్లలను చూస్తే. అదే అంటున్నా, తప్పేం లేదు. ఇప్పుడు ర్యాలీలు తీస్తున్నాం, మనం ఏం చేస్తాం, అయినా ఈ రోజు సంఘటన అయిందా 10 మందికి 20 మందికి వాట్సాప్ లో RIP సొసైటీ ఇవి ఏమున్నా వాట్సాప్ లలో షేర్లు, ర్యాలీలు పట్టుకొని తీస్తాం, 2 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని తిరుగుతాం. ఏమొస్తుంది అన్న, 10 రోజులు అది ఉంటది, 11వ రోజు మర్చిపోతాం, మళ్ళీ 12వ రోజు వేరే వాళ్ళు అయినప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది మన సొసైటీ గురించి. చట్టం కరెక్ట్ తీసుకొచ్చి మందిలో వేసేయాలన్న. ఇంకోనికి భయం రావాలి అట్లా వేయాలంటే. అది అలాంటిది చెయ్యాలన్నా. కొందరు మన మగవాళ్ళు గిట్ట ఎట్లుంటారు అంటే కామెంట్లల్లో, వాళ్ళు టెంప్ట్ చేస్తుర్రు, వీళ్ళు ఇది చేస్తుర్రు అంటే, అరే నాయన అమ్మాయి సరే నువ్వు టెంప్ట్ చేస్తే ఏదో ఒకటి ఉందేమో, తప్పేం లేదు. చిన్న పిల్ల 3 నెలల పాపను వాడు, నా పిల్ల ఏం టెంప్ట్ చేస్తుంది, ముసలామె ఏం టెంప్ట్ చేస్తుంది. మనోళ్ళ కడగిట చాలా తప్పులు ఉన్నాయన్న. అదే అంటున్నా, వాడిని 10 మందిలో అందరు చూస్తున్నప్పుడు కోసి యూట్యూబ్లలో మొత్తం ఇట్లాంటి వైరల్ చేస్తే చిన్నోనికి పెద్దోనికి ఇట్లా దడ రావాలన్నా. దేనికి 100% రెడీ అన్నా. నేనేం చెప్తున్నా, ఒక్కడు ఒక్కడు చేస్తా ఎక్కలేని చట్టాలు వస్తాయి. ఇప్పుడు నువ్వు నేను చేసిన చట్టాలు అన్ని వస్తాయి, సంపంగనే చట్టాలు అంటారు, ఆ కేసు ఈ కేసు అని ముందుకు వస్తారు. అప్పుడు ఏ కేసులు రావాన్ని, ఒక్కడు ముందుకు వస్తాం. మనకాడ అధికారం లేదు కదన్న, ఏం చేస్తాం, చంపుతాం, 4 రోజులు జైలు చేస్తారు అంతే మనని. తర్వాత అందరు మర్చిపోతాడు. 4 రోజులు
స్టేటస్లు పెట్టేస్తాడు, వీరుడు అని ధీరుడు అని స్టేటస్లు పెడతారు, తర్వాత ఏముండదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.